సికింద్రాబాద్కు సంబంధించిన ఎంఆర్పిఎస్ బీజేపీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున్న పాదాలు. ఈరోజు ఏదైతే సమావేశం ఉన్నదో ఈ సమావేశానికి ఇద్దరు ముఖ్య నాయకులు దేశం గద్దరిల్లేటట్టయ్యారు. మహాభారతంలో కృష్ణుడు ఏ విధంగా మహాభారతం విజయం అందించిన పాండవులకు, అదేవిధంగా మన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం నడిపిస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో 303 ఎంపీ సీట్లలో ఒక ఎంపీ అయిన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కృష్ణ, ఇదే కిషన్ రెడ్డి, ఇద్దరు కృష్ణులు కలిసి మన ఎంఆర్పిఎస్ వర్గీకరణ తెచ్చి పెడతారని మనం అందరం ఆశిస్తున్నాం. ఆ ఆశయ సాధనలనే మనమందరం చేదోడుగా ముందుకెళ్దామని కోరుకుంటూ, మన జెండా చూడగానే పక్క పార్టీలు తడిసిపోతారు. ఆ పైపులు, ఆ వైట్ జెండాలు ఎంఆర్పిఎస్ అన్నారు. అది సోషల్ మీడియా సూచనలో తెలుస్తుంది. కామన్గా ప్రాక్టికల్గా మాట్లాడడం తిరుగుతూ 5-6 మంది అని కాదు. జెండా పట్టే స్టైల్ కానీ, చెప్పే విధానం కానీ, ఆరోగ్యశ్రీ కోసం ఎంత కష్టపడ్డామో ఆసారి మొట్టమొదటిసారి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండడం, కిషన్ రెడ్డి గారు ఏదైతే ఆ చనిపోయిన బాబు పట్టుకొని కృష్ణన్న ఇద్దరు కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏదైతే ఉద్యమం చేశారో ఆ ఫోటోలను వివరిస్తూ ఈ విధంగా తీసుకొచ్చారంటే, ఈ ఇద్దరు కృష్ణులు కలిసి అప్పుడు మహాభారతం అయితే ఈ ఇద్దరు కృష్ణులు కాంగ్రెస్ గవర్నమెంట్ మన మాదిగలను కానీ మన రిజర్వేషన్ మోసం చేస్తున్నారు. వాళ్ళందరికీ 6 కోట్లకి ఇద్దరు నాయకులు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో మనమందరం శిష్యులను ఉంటాము. ఆ విధంగానే 13వ తారీఖు జరిగే ఎలక్షన్, ఈ ఎలక్షన్ సికింద్రాబాద్ అసెంబ్లీ పక్కన పెడితే ఒక బూత్కి 800 నుంచి 900 ఓట్లు ఉంటాయి. ఆ 900 ఓట్ల 150 మంది ఓట్లు పడాయి. చనిపోవడం కానీ, తిరగడం కానీ, బూత్ కన్ఫ్యూజ్ కావడం కానీ ఉంటుంది. మనం ఏదైతే జెండా పట్టుకొని కష్టపడుతున్నామో ఎంఆర్పిఎస్ నాయకులము, బీజేపీ నాయకులము, ఆ బూత్లలో ఆ రోజు పొద్దున్న 6 గంటలకు లేచి బిఎల్ఓకి ఎంఆర్పిఎస్ సపోర్ట్, కోఆర్డినేటర్కి ఎంఆర్పిఎస్ సపోర్ట్, టేబుల్ మీద సపోర్ట్, ఈ విధంగా చేసుకుంటూ పోతే ఆ 800 ఓట్లలో 600 నుంచి 700 ఓట్లు సాధించగలుగుతాం. ఎందుకంటే చాలా మంది మనం గట్టిగా మాట్లాడతాం, వాయిస్ ఉంది, దద్దరిల్లిస్తాం. మన ఉద్యమాలు చేస్తే తెలంగాణ అసెంబ్లీ భయపడ్డది. ఇదే మన అమరుడైన సురేందర్ మాదిగ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం కష్టపడుతున్నాం. ఆ కష్టానికి కడుపు మంట మనకే ఉంది. ఆ మంటను ఓట్ల రూపంగా చూపిస్తే ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు, మన కృష్ణన్న గారు చూస్తే ఈ తెలంగాణలో నిన్నటికి నిన్న మూర్ఖుడైన రేవంత్ రెడ్డి అన్నగా రిజర్వేషన్ తీస్తున్నారు అని ఆయనకు అఫీషియల్ గా సంబంధించారు. ఆ రిజర్వేషన్ కోసమే ఈ రోజు నరేంద్ర మోడీ గారు జైరాబాద్ బహిరంగ సభలో ఏం చెప్పాడు, నేను సచ్చేంత వరకు ఈ రిజర్వేషన్ తీయను అని చెప్పింది. తీయడం కాదు, కాపాడుతూ ఉంటా అన్నాడు. ఆ భారతీయ జనతా పార్టీ నిబంధన, ఆ పార్టీలో ఉంటున్న మేమందరం ఎంఆర్పిఎస్ నిబంధన మేమందరం కలిసి కిషన్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపిస్తే 27 అసెంబ్లీ స్థానాలలో గుళ్ళు మనాలి. ఎవరికి? కాంగ్రెస్ కి, ఇటు టీఆర్ఎస్ కి. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై శ్రీరామ్, జై మాదిగ, జై మాదిగ.